హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ టాక్సిక్ మూవీ రివ్యూ. ఈ మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పెద్ద నచ్చలేదు మూవీ. మూవీ కంప్లీట్ అయ్యేసరికి హెడ్ఏక్ వచ్చేసింది నాకైతే. మూవీ చాలా గ్రాండ్‌గా ఉంటుంది. కానీ సినిమా మట్టుకు చాలా బోరింగ్‌గా ఉంటుంది. ఇక ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి చాలా స్లోగా ఉంటుంది మూవీ. క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించదు. ఫస్ట్ హాఫ్‌లో బాగున్న సీన్సల్లా కియారా అద్వానీ ఉన్న సీన్స్ మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. అంటే కియారా అద్వానీ మన రాకీ బాయ్ దగ్గర మధ్యన ఉన్న సీన్స్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. మిగతా సీన్స్ అన్నీ చాలా బోరింగ్‌గా ఉంటాయి. కానీ ఇంటర్వల్ పోర్షన్ అయితే పర్లేదు, బానే ఉంది. అంటే మూవీ మొత్తం కంపేర్ చేసుకుంటే అది కొద్దిగా పర్లేదనిపించింది నాకు. ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే మాత్రం చెప్పుకోదగ్గ సీన్స్ ఏమి ఉండవు. ఏదో అలా ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటది సినిమా మొత్తం. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫే బెటర్ ఏమో సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది. ఆ క్లైమాక్స్ ఫైట్ కూడా పర్లేదు, బానే ఉంటది. కానీ మరీ అంత కొత్తగా ఏమి ఉండదు. మూవీ స్టోరీ కూడా చాలా మూవీస్ నుంచి ఉన్న స్టోరీస్‌ని మిక్స్ చేసి తీసినట్టు ఉంటుంది. మూవీ ఎండ్ అయ్యేసరికి 'రాకీ బాయ్' అనవసరంగా 4 ఇయర్స్ వేస్ట్ చేసాడేమో అనిపించింది నాకైతే. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే అందరూ బానే చేశారు. కానీ వాళ్ళ క్యారెక్టర్ అంత డెప్త్ అయితే లేదు. 'రాకీ బాయ్' అయితే స్క్రీన్ ప్రెజెన్స్‌తో పర్లేదు. ఉన్నంత సేపు బానే అనిపించింది. అందరి మీద కొద్దిగా కియారా అద్వానీయే సరిగ్గా చేసినట్టు అనిపించింది నాకైతే. అంటే తన క్యారెక్టర్ అలా ఉంది. మిగతా వాళ్ళందరూ పర్లేదు. ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చేస్తే సాంగ్స్ అయితే అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఏమి అనిపించలేదు. బీజీఎం కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సినిమాలోనే మ్యాటర్ లేదు. ఇంక బీజీఎం కూడా సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయింది. పాజిటివ్ పాయింట్స్ వచ్చేసి మన 'రాకీ బాయ్' స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే కియారా అద్వానీ మన 'రాకీ బాయ్' మధ్యన వచ్చే సీన్స్, ఆ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి. నిజంగా మూవీలో పెద్ద పాజిటివ్ పాయింట్స్ అంటూ ఏమీ లేవు. ఇక నెగెటివ్ పాయింట్స్ అంటే స్టోరీ ఏమంత కొత్తగా ఉండదు. స్క్రీన్ ప్లే కూడా చాలా డల్‌గా ఉంటుంది. మూవీ చాలా స్లోగా ఉంటుంది. సాంగ్స్, బీజీఎం కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఏమి అనిపించవు. సో, ఇంక ఫైనల్‌గా మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఎ వర్స్ట్ మూవీ. చాలా స్లోగా ఉంటుంది మూవీ మొత్తం. పెద్దగా ఎంగేజ్ చేసే సీన్స్ ఏమి ఉండవు సినిమాలో. సాంగ్స్, బీజీఎం కూడా అంత పెద్దగా అనిపించవు. ఫైట్స్ కూడా అంత ఎక్సైట్ ఏం చెయ్యవు. బట్ విజువల్‌గా గ్రాండ్‌గా ఉంటుంది మూవీ మొత్తం. అది తప్ప మూవీలో చెప్పుకోదగ్గ ఇంకేమీ లేవు. సో, ఫైనల్‌గా ఇటువంటి లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ కోసం, అలాగే మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, ఫైనల్‌గా థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.